కాదు, ఇది భూమికి నమూనా. ఇట్స్ ఏ మోడల్. ఇది ఒక భూమికి ఎర్త్కి మోడల్. దీన్ని చూడడమే మనకు భూమి గుర్తొస్తుంది కదా. భూమి ఏ ఆకారంలో ఉంది? గోళాకారం. చెప్పండి, భూమి గోళాకారంగా ఉంటుంది కదా. భూమి ఎప్పుడు కూడా ఇలా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. మనం ఒక గేమ్ కూడా చెప్పుకున్నాం కదా, అబ్బిగాడమ్మ అబ్బిగాడు భూమిని చుడతానన్నాడు, పరుగు పరుగున వెళ్ళాడు, ఉన్న చోటుకే వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. అలా మనం ఎక్కడైనా మొదలు పెడితే తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాం. కాబట్టి భూమి గుండ్రంగా ఉందని మన వాళ్ళు నిరూపించారు కదా. ఇప్పుడు ఈ భూమి ఒకసారి తన చుట్టూ, ఇది ఎప్పుడూ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందన్న. భూమి ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది? సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఇట్లా దీని చుట్టూ కొన్ని వలయాలు ఉంటాయి. యాక్సిస్ అంటాం. ఏమంటాం వాటిని? యాక్సిస్. ఈ యాక్సిస్ చుట్టూ ఈ భూమి అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది ఎర్త్. ఏంటిది? భూమి. భూమి తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగేటప్పుడు భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతుంది. ఫస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనమాట. భూమి ఎప్పుడైతే తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే రొటేషన్ అంటాం. దేని రొటేషన్ అనేది? తిరగడాన్ని రొటేషన్ అంటాం. ఈ రొటేషన్ చేయడానికి 23 hours ఎంత? 56 minutes పడుతుంది. 23 hours 56 minutes అంటే ఇంచుమించుగా 24 hours అవుతుంది. అంటే 24 గంటలు పడుతుంది. దేనికి 24 గంటలు? రొటేషన్ చేయడానికి 24 hours పడుతుంది. అదేవిధంగా ఈ ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరుగుతూ రావడానికి 365 రోజులు అని చెప్పుకుంటాం కదా. 365 రోజులు ప్లస్ 9 minutes మిగులుతుంది. 365 9 minutes పడుతుంది అనమాట. 365 days and 9 minutes పడుతుంది. అందుకని మనం దీన్ని ఏం చెప్పుకుంటాం? 365 days అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ మిగిలింది కదా టైం, ఇక్కడ మిగిలిన టైం అంతా కూడా ఏమవుతుందంటే ప్రతి సంవత్సరానికి 6 గంటలు మిగులుతుంది. 6 hours 9 minutes మిగులుతుంది ప్రతి సంవత్సరానికి. ఇది కాదు, ప్రతి సంవత్సరానికి ఎంత మిగులుతుంది? 6 hours 9 minutes మిగులుతుంది. 6 hours 9 minutes మిగులుతుంది. ఈ 6 hours కి మనము ఈ 6 గంటల్ని క్యాలిక్యులేట్ చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి మనకి రోజుకి ఎన్ని గంటలు అని చెప్పుకున్నాం? 6 4 ఎంత? 24 గంటలు. అంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు మనకి కలుస్తుంది, ఒక 1 day కలుస్తుంది. మరి ఈ 1 dayని మనం ఏ నెలలో చెప్పుకుంటాం? 1 dayని ఫిబ్రవరి నెలలో. మామూలుగా ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు? 28 రోజులు. మరి ఈ ఒక్క రోజు ఎప్పుడు కలుస్తుందో ఆ ఒక్క రోజు ఎన్ని రోజులు? 29 రోజులు వచ్చిన సంవత్సరాలు ఏమంటాం మనం? వెరీ గుడ్, లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే మరి ఒక సంవత్సరం లీప్ ఇయర్ కాదని చెప్పడానికి ఏం చేయాలి మనము అంటే ఈ సంవత్సరం ఏమి? ఆ సంవత్సరాన్ని 4 చేత మనము డివిజన్ చేయాలి. 4 చేత మనం డివిజన్ చేస్తే 4 5 తర్వాత 4 0 4 6 24. ఇట్లా 0 శేషం వచ్చే సంవత్సరం అంతా కూడా ఏమంటామంటే లీప్ ఇయర్ అంట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 2024 లీప్ ఇయర్. మొన్న మనం ఫిబ్రవరి 29 వచ్చింది కదా. ఇప్పుడు రొటేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇద్దరు యాక్ట్ చేద్దాం, సూర్యుడు భూమిగా. ఇప్పుడు మనం అరవిందును సూర్యుడు అనుకున్నాం. సూర్యుడు, ఈమె వచ్చి భూమి. భూమి ఎప్పుడూ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడు నిరంతరం తన యాక్సిస్లోనే తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ
ఈ భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి ఎంత టైం పడుతుందని చెప్పినా అంటే 23 గంటల 55 నిమిషాలు. సూర్యుడు ఎప్పుడు కదలడు, ఒకే చోట ఉంటాడు. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసుకురావడానికి పట్టే సమయం ఎంత? 365 రోజులు. దీన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అంటారు. ఏమంటాం దాన్ని? భూ పరిభ్రమణం అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? రెవల్యూషన్. ఏమంటాం దాన్ని? రెవల్యూషన్. అర్థమైందా ఇప్పుడు? రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటే. రెవల్యూషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అని అంటారు.